హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 24 అండి. ఇంకా కథలోకి వెళ్తే, చెల్లుకు చెల్లు ఎక్కడైంది? నువ్వు నా చెంప మీద ముద్దు పెట్టుకొని పడుకున్నావు నిన్న. అయితే ఇప్పుడు నేను కూడా చెల్లు చేయాలా అంటాడు. నీ ఇష్టం అంటుంది. ఇది ఊహించని సిద్ధు షాక్ అయ్యి ఏంటి అంటాడు. వెంటనే అనన్య సిద్ధుతో మళ్ళీ కీర్తనతో మాట్లాడతారా అంటుంది. అమ్మా తల్లి, మాట్లాడనమ్మా, నీకు దండం. ఆ టాపిక్ వదిలేసేయి. నేనెప్పుడు నిన్నే చూస్తూ ఉంటాను. నోటితో చెప్తే సరిపోతుందా, లేదంటే బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలా అంటాడు. అనన్య నవ్వుతూ, సరేలే, ఈసారి వదిలేస్తున్నా. బాండ్ పేపర్ అక్కర్లేదు, నోటితో చెప్పినా చాలు అంటుంది. నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడైనా పెట్టుకొనిస్తావా అంటాడు. నేను నిన్ను ఆపేశానా అంటుంది అనన్య. తర్వాత అనన్య సిద్ధుని బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడంతో సిద్ధు తనని జరిపి అనన్య పెదవులని తన పెదవులతో లాక్ చేస్తాడు. అలాగే కొద్దిసేపు ఒకరి ముద్దుని ఇంకొకరు ఆస్వాదిస్తూ ఉంటారు. సిద్ధు నెమ్మదిగా అనన్యని నడిపించుకుంటూ బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అనన్య సిద్ధు ఇచ్చిన ముద్దు పరవశంతో ఉంటుంది. సిద్ధు అనన్య నడుముని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అనన్య చేతులు సిద్ధు నడుముని వీపుని గట్టిగా నొక్కేస్తూ ఉంటాయి. నేనంటే ఇష్టమని వినాలనుంది అంటాడు. ఎప్పటి నుండి ఉందా కోరిక అంటుంది. ఇప్పుడేంటి, నా చిన్నప్పటి నుండి నీ నోటితో నేను వినాలనుకుంటున్నాను అంటాడు. ఈరోజు రాత్రికి చెప్తాను, ఇప్పుడు కాదు అంటుంది సిగ్గుపడుతూ. తర్వాత సిద్ధు నుండి విడిపించుకుని, ఛీ, నీకు సిగ్గులేదా, పొద్దునపూట ఇలా పట్టుకున్నావు అంటుంది. నువ్వు నా భార్యవి, నేను నీ ముందు సిగ్గుపడితే ఎలా అంటాడు. సరే, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే అందరూ ఏమనుకుంటారు అంటుంది. ఇంతకు ముందు కూడా అలాగే అన్నావు, నువ్వే నా దగ్గరగా వచ్చావు అంటాడు చిన్నగా గొనుగుతూ. ఏమన్నావు? నాకు సరిగా వినపడలేదు, మళ్ళీ ఒకసారి చెప్పు అంటుంది నవ్వుతూ. నువ్వు నన్ను ఎప్పటి నుండో ఫాలో అవుతున్న విషయం దాచావు, ఇంకా ఎన్ని విషయాలు నా దగ్గర దాచావు అంటుంది. వెంటనే సిద్ధు తన దగ్గరికి వస్తూ, ఎన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు అంటాడు. అంతా అంటుంది. చేతులు ముడుచుకుంటూ సిద్ధు ఒక అడుగు వెనక్కి వేసి, నేను ఇన్స్టాలో నిన్ను ఫాలో అవుతాను అంటాడు. అనన్య అయోమయంగా చూస్తూ, ఇన్స్టానా, ఆగు, అలా ఎలా అంటుంది. సిద్ధు అనన్యతో, నేను నీకు తెలియదు కానీ నేను నిన్ను గుర్తుంచుకున్నాను అంటూ తన ఫోన్ తీసి ఆమెకు చూపిస్తాడు. ఇవి నేను నా ఫైల్లో సంవత్సరాల నుండి సేవ్ చేసుకున్న నీ ఫొటోస్, నా పెన్ డ్రైవ్లో ఇంకా ఉన్నాయి అంటాడు. అనన్య సిద్ధు వైపు చూస్తూ, ఇది ఆశ్చర్యంగా ఉంది అంటుంది. వెంటనే అనన్యను చూస్తూ సిద్ధు, నువ్వు షాక్ అవ్వకు, అందుకే నేను అన్నీ ఒకేసారి చూపెట్టలేదు, కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను అంటాడు. దానికి అనన్య, నీకు నేను ముందే తెలిసి ఉంటే ఎందుకు మాట్లాడలేదు అంటుంది. వెంటనే సిద్ధు అనన్యతో, మెసేజ్ చేశాను, గుర్తు తెచ్చుకో అంటాడు. ఆశ్చర్యంగా, ఎప్పుడు చేశావు అంటుంది. సిద్ధు ఒరిజినల్ పేరుతో నేను నిన్ను ఫాలో చేయలేదు, నేను చక్రవర్తి అనే పేరుతో నిన్ను ఫాలో చేశాను. నువ్వు నన్ను బ్లాక్ చేశావు, ఎందుకంటే నీకు నేను చేస్తున్న మెసేజ్లకి కోపం వచ్చింది అంటాడు. వెంటనే అనన్య కళ్ళు పెద్దవి చేసి, నేను ఇన్స్టాలో బ్లాక్ చేసింది ఒక్కడనే, అది నువ్వేనా అంటుంది. తర్వాత అనన్య చక్రవర్త అంటుంది. సిద్ధు సడన్గా అనన్య దగ్గరికి వచ్చి తన నడుం పట్టుకుని అద్దం ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి చెవుల్లో గుసగుసగా, చక్రవర్తి అయితే ఏమైంది అంటాడు. అనన్య కళ్ళు పెద్దవి చేసి, నేను, నా ఉద్దేశం అని తడబడుతుంది. అప్పుడు ఆమె గుండె చప్పుడు పెరిగిపోతుంది. కానీ ఆమె వాక్యం పూర్తి చేసేలోపు అతడు తన పెదవుల్ని ఆమె మెడ మీద అద్దుతూ ఉంటాడు. అనన్య ఇబ్బందిగా మొహం పెడుతుంది. సిద్ధు తనని చూస్తూనే వెనక్కి లాగి, సరే, నీకు అసౌకర్యం కలిగించే పనిని నేను చెయ్యను అంటాడు. వెంటనే అనన్య గట్టిగా ఊపిరి పీల్చుకుంది. దానికి సిద్ధు, నువ్వు అలా అంటే నేను ఆగిపోతానని అర్థం కాదు అంటూ అనన్య పెదవులని సిద్ధు తన పెదవులతో లాక్ చేస్తాడు. కరెక్ట్గా అప్పుడే ఎవరో తలుపు తట్టిన శబ్దం వస్తుంది. ఎవరా అని చూస్తే తేజ. అన్నయ్య అనే డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. అనన్య సిద్ధుని 2 చేతులతో తోసేస్తుంది. కానీ సిద్ధు ఆమెను వదిలిపెట్టాలనుకోలేదు. అనన్య మళ్ళీ సిద్ధు గుండెలపై చేయేసి బలవంతంగా నెట్టింది. ఇప్పుడు సిద్ధు అనన్య పెదవుల్ని విడిచి, నువ్వెందుకు తేజ మీద దృష్టి పెట్టావు, నేను ఆన్సర్ ఇవ్వకపోతే వాడే వెళ్ళిపోతాడు అంటాడు. సిద్ధు మళ్ళీ ఆమెని ముద్దు పెట్టుకోబోతాడు, కానీ అందుకు ఒప్పుకోదు. అనన్య వెళ్ళి తలుపు తెరవండి అంటుంది. సిద్ధు చిరాగ్గా చూస్తూ అనన్యని, నువ్వు తేజ వైపు ఉంటావు, వాడెప్పుడు మనని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అంటాడు. అనన్య సిద్ధుని చూస్తూ, మరీ చిన్నపిల్లాడిలా బిహేవ్ చేయడం మానేసి తలుపు తీయి అంటుంది.
సిద్ధు ఆమె నడుము నుండి చేతులు వదిలి తలుపు వైపు నడిచాడు. అనన్య టేబుల్ మీద నుండి లేచి తన మెడని చున్నీతో కప్పుకుంది. తేజ సిద్ధుతో, నిన్ను పెదనాన్న పిలుస్తున్నారు అంటాడు. నాన్న హోలీ పని ఎప్పుడు స్టార్ట్ చేశాడు అనుకుంటాడు సిద్ధు. తర్వాత సిద్ధు తేజ ఇద్దరూ వెళ్ళిపోగానే అనన్య, నేను సిద్ధుకి చాలా కాలం నుండి తెలుసు, కానీ సిద్ధు నాకు తెలియదు అనుకుంటుంది. తన ఫోటోలన్నీ సిద్ధు ఫోన్లో సేవ్ చేసుకున్నాడు అని గుర్తొచ్చి ఆమె మొహం ఎర్రగా అయిపోతుంది. తొందరగా కిందికి రా అని సిద్ధు చెప్పడం గుర్తొచ్చి కాసేపటికి అనన్య రెడీ అయ్యి కిందికి వెళ్దామని డోర్ తీయగానే కలర్స్ అన్నీ పట్టుకొని సిద్ధు రెడీగా ఉంటాడు. వెంటనే సిద్ధు కొన్ని రంగులు పూసేస్తాడు. ఇప్పుడు ఇందులో నేను ఏ కలర్ వాడాలి నాకు తెలియదు అంటుంది అనన్య. ఏ రంగైనా నీకు నచ్చింది వాడొచ్చు, ఇప్పటికే నీ ప్రేమతో అన్ని కలర్స్ నా మీద వేసేసావు అంటాడు కొంటెగా. పిల్లలందరూ హోలీ బాగా ఎంజాయ్ చేయగా పెద్దవాళ్ళు లైట్గా కలర్స్ పూసుకుంటారు. సాయంత్రం అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. తేజ సిద్ధుతో, సిద్ధు వదిన ఎంత బాగా కలిసిపోయిందో కదా, హోలీ ఆడేటప్పుడు నాతో స్నిగ్ధతో ఎంత బాగా ఎంజాయ్ చేసిందో, వదిన సూపర్ అంటాడు. అప్పుడు సిద్ధు తేజ చెవి దగ్గర, నువ్వు మా ఇద్దరిని డిస్టర్బ్ చేయడానికి ఉంటావుగా మధ్యలో అంటాడు. నేనేం చేశాన్రా అని తేజ అనగానే, ఏం చెయ్యవు, మధ్యలో దూరిపోతావు అంటాడు పొద్దున్న డోర్ కొట్టడం గుర్తొచ్చి. అప్పుడు ఈశ్వరి, ఏరా సిద్ధు, ఇప్పుడు అనన్య నీతో ఎలా ఉంటోంది అనగానే, పర్వాలేదమ్మా అంటాడు. అంతలోగా అనన్య అక్కడికి వస్తుంది. ఏమ్మా అనన్య, రేపటి నుండి సిద్ధుతో ఆఫీస్కి వెళ్తున్నావు కదా, నువ్వు సిద్ధు దగ్గర వర్క్ నేర్చుకుని ఒక బ్రాంచ్ని డీల్ చేసేలా తయారవ్వాలి అంటారు ఈశ్వరి. ఆవిడ అలా అనగానే అక్కడే కూర్చున్న ఒక వ్యక్తి కళ్ళు కోపంగా సిద్ధు అనన్యలని చూస్తూ ఉంటాయి. ఆ వ్యక్తికి అనన్య ఆఫీస్కి వెళ్ళడం నచ్చట్లేదో, అలానే సిద్ధుతో వెళ్ళడం నచ్చలేదో కానీ కోపంగా చూస్తూ ఉంటాయి. తర్వాత ఏం జరగనట్టు మామూలుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అందరూ డిన్నర్ చేసేశాక అనన్య సిద్ధు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాక ఆ రోజు వాళ్ళ మనసులతో పాటు తనువులు కూడా ఏకమయ్యాయి. మరుసటి రోజు అనన్య సిద్ధు ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళారు. ఒక కారులో, మరో కారులో తేజ వెళ్ళాడు. అంతకుముందు ఒకసారి అనన్య ఆఫీస్కి వెళ్ళడంతో ఐడియా ఉంది. తర్వాత మేనేజర్ని పిలిచి అనన్యకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు సిద్ధు. మేడం రండి అని అనన్యని పిలిచి మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సిద్ధుకి మీటింగ్ ఉండటంతో ఆల్రెడీ అనన్య కూడా తనని ఆఫీస్లో ఒక స్టాఫ్గానే చూడమని చెప్పడంతో మేనేజర్ దగ్గరికి పంపుతాడు వర్క్ నేర్చుకోమని. అనన్యకి ఆఫీస్ వర్క్ ఏం రాకపోయినా ఫాస్ట్గా నేర్చుకుంటూ ఉంటుంది. తర్వాత పిఏ వర్క్స్ ఏంటి అని అవన్నీ కూడా చెప్తాడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు నిమిషం తీరిక లేకుండా నేర్చుకుంటుంది అనన్య. మధ్య మధ్యలో సీసీటీవీలో అనన్యని చూస్తాడు. సిద్ధు మీటింగ్ అయిపోయాక చాలా శ్రద్ధగా నేర్చుకోవడం చూసి సిద్ధు పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. లంచ్ టైంలో ముగ్గురు కూర్చుని ఇంటి నుండి వచ్చిన లంచ్ చేసేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. సిద్ధు తేజ దగ్గరికి వచ్చి, తేజ ఒక క్లయింట్ని కలవాలి, వెళ్తున్నాను అంటాడు. నేను వస్తాను అని తేజ అనటంతో, వద్దు, నాకు అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా, మళ్ళీ అనన్య ఒక్కతే ఇంటికి వెళ్ళాలి, నువ్వు టైం అయిపోగానే వదినని తీసుకెళ్ళు, నేను అట్నుండి అటు వచ్చేస్తాను అంటాడు. ఓకే డన్ అని తేజ అనగానే సిద్ధు కార్ తీసుకుని క్లయింట్ని కలవడానికి వెళ్తాడు. అనన్య తేజ ఆఫీస్ టైం అయిపోగానే ఇంటికి బయలుదేరుతారు. నైట్ 9 అవుతుంది. సిద్ధు రాడు. ఏంటి ఇంకా సిద్ధు రాలేదు అనుకుంటూ అనన్య తేజతో, తేజ సిద్ధు ఇంకా రాలేదేంటి అంటుంది. ఏమో వదిన, నాకు తెలీదు, ఫోన్ చేస్తానుండు అంటూ కాల్ చేస్తాడు. సిద్ధు లిఫ్ట్ చేయడు. ఓకే డ్రైవింగ్ చేస్తున్నాడేమో అనుకుంటారు. అందరూ డిన్నర్ కోసం డైనింగ్ హాల్లో కూర్చుంటారు. సిద్ధు రాకపోవడంతో ఏంటి ఇంకా సిద్ధు రాలేదు, ఫోన్ తీయట్లేదు అని కంగారు పడుతూ ఉంటారు ఈశ్వరి. ఆవిడ కంగారు చూసి మహీధర్ గారు, క్లయింట్ దగ్గరికి వెళ్ళాడు అన్నారు కదా, అక్కడ ఏమైనా లేట్ అయిందేమో అంటారు. ఎంత క్లయింట్ దగ్గరికి వెళ్ళినా ఇంతసేపు ఎప్పుడు అవ్వలేదు కదా, ఏమై ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే తేజ ఫోన్కి ఫోన్ వస్తుంది. తేజ వాట్ అని గట్టిగా అనడంతో అందరూ తేజ వైపు చూస్తారు. తేజ ఫోన్ మాట్లాడాక సిద్ధుకి యాక్సిడెంట్ అయింది అంటాడు. అనన్య షాక్ అవుతుంది. ఈ మాట వినగానే అక్కడున్న ఒక వ్యక్తి మాత్రం చిన్నగా మనసులో నవ్వుకుంటాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్దామని అందరూ రెడీ అవుతుంటే తేజ వాళ్ళందరినీ ఆపేసి, పెద్ద యాక్సిడెంట్ ఏం కాదంట, చిన్న దెబ్బలే అంట, మీరెవరూ వద్దని చెప్పి అనన్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు తేజ.
తేజ, అనన్య ఇద్దరు హాస్పిటల్లో లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర సిద్ధు డీటెయిల్స్ చెప్పడంతో సిద్ధు ఎక్కడున్నారో చెప్తారు. వీళ్ళు వెళ్ళేసరికి సిద్ధు దెబ్బలకి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజెక్షన్ చేస్తారు. ఏం పర్వాలేదు, పెద్దగా దెబ్బలేం తగల్లేదు అని డాక్టర్ చెప్పడంతో డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరుతారు. అనన్యకి సిద్ధుని చూసి ఏడుపొస్తూ ఉంటుంది. సిద్ధు అనన్యని చూసి ఏయ్ ఏమైంది, నాకేం కాలేదు, ఇంత చిన్న దెబ్బలకే అలా అయిపోతారా అని నవ్వుతాడు. చిన్నదా, ఇన్ని దెబ్బలు తగిలితే అంటుంది. నువ్వు నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అనుకుంటూ నిన్ను చూస్తుంటే నాకు నొప్పి తెలియదు అనన్య అంటాడు. ఇంకా ఆపండి మీ కాక పట్టడం అంటుంది. వెంటనే తేజ, సిద్ధు ఇద్దరూ నవ్వుకుంటూ కార్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ వెనకాలే అనన్య కూడా వెళ్ళడంతో ముగ్గురు ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి సిద్ధు అడుగు పెట్టగానే ఈశ్వరి వచ్చి సిద్ధుని పట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ ఇలా కాలేదు, ఈరోజు ఎందుకయిందో అంటారు ఆవిడ. అనన్య మొదటిసారి పెళ్ళయ్యాక వెళ్ళి ఈరోజు ఆఫీస్లో వర్క్ చేసింది కదా, ఆ వేళ విశేషం బాగా లేదేమో, అనన్య వల్ల ఇలా జరిగిందేమో అంటుంది పల్లవి. వెంటనే ఈశ్వరి పల్లవితో, అలా అంటావేంటి పల్లవి, అనన్య వెళ్ళడానికి సిద్ధుకి యాక్సిడెంట్ అవ్వడానికి ఏం సంబంధం అంటారు. అనన్యకి ఇది వినగానే కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అనన్య, సిద్ధులని చూశాము, ఇప్పుడు మహి, అర్జున్ల దగ్గరికి వెళ్ళిపోదాం. అనన్య ఆఫీస్కి వెళ్ళిన రోజే మహికి కాల్ వస్తుంది. ఫోన్ తీసి చూడగానే అది అర్జున్ నుండి. హలో అంటుంది మహి. హాయ్ అంటాడు అర్జున్. ఇప్పుడు ఇంతకీ దేనికి కాల్ చేశారు అంటుంది. నేను నా బిజినెస్ కార్డ్ని మీ రూమ్లో మర్చిపోయానేమో అని ఏమో డౌట్ వచ్చింది, చూసావా అంటాడు. నువ్వు కరెక్ట్గా చూసావా అంటుంది మహి. చెక్ చేశాను, నాకు నీ రూమ్ దగ్గరే ఉందేమో అని డౌట్ వస్తుంది, ఒకసారి చూడవా అంటాడు. మహి మొత్తం వెతికి ఆఖరికి సోఫా మీద చూసేసరికి అక్కడ కార్డ్ కనిపించింది. వెంటనే మహి అవును ఉంది అంటుంది. అర్జున్ మనసులో కావాలనే అక్కడ ఉంచాను, అఫ్కోర్స్ అది అక్కడే ఉంటుంది, నాకు తెలుసు అనుకుని మహితో నాకు తెచ్చివ్వగలవా అంటాడు. ఇప్పుడే కావాలా, అర్జెంటా అంటుంది. అవును, నాకు కొద్దిసేపటి తర్వాత అర్జెంట్ మీటింగ్ ఉంది, అందుకే నేను అది తీసుకోవడానికి రాలేను, ఇప్పుడు నువ్వు తెచ్చివ్వగలవా అంటాడు. వెంటనే మహి నేను కూడా తనకి సారీ చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు ఏం జరిగింది అంటే, అనన్య, సిద్ధు కంటే ముందే కారులో అర్జున్, మహి బయలుదేరుతారు. తర్వాత మహి కారులో కూర్చున్నప్పుడు తన ఫ్రెండ్ చెల్లెలతో చాట్ చేస్తూ ఉంటుంది. మహికి తనకి పబ్లో ఆ రోజు ఒక అతను హెల్ప్ చేశాడని చెప్తుంది. అర్జున్ చెప్పిన దానికి తను చెప్పింది కూడా దగ్గరగా ఉండడంతో అర్జున్ చెప్పింది కరెక్ట్, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అనుకుంటుంది. తర్వాత మహి రూమ్ రావడంతో కారు ఆపగానే దిగిన మహి అర్జున్ లోపలికి రండి అని పిలుస్తుంది. నాకు టైం లేదు అంటాడు. జస్ట్ 5 minutes వచ్చి వెళ్ళండి అని అనడంతో లోపలికి వస్తాడు. కాఫీ తీసుకురావడానికి వెళ్ళి కాఫీ తెస్తూ టీపై తగిలి కప్లో ఉన్న కాఫీ అర్జున్ మీద పడుతుంది. వేడి కాఫీ మీద పట్టడంతో కాలినట్టు అవుతుంది. షర్టు మీద పడిన కాఫీ వాటర్తో తుడిచేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా గుర్తొచ్చి అయ్యో నిన్న నేను కనీసం సారీ కూడా చెప్పలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, అందుకని కార్డ్ ఇచ్చేసి సారీ చెప్దామనుకుంటుంది. మహి ఏం మాట్లాడకుండా కామ్గా ఉండడంతో నువ్వు బిజీగా ఉంటే వద్దులే, తర్వాత తేవచ్చు అంటాడు మహితో అర్జున్. నాకు అడ్రస్ పంపండి, నేను అక్కడికి కార్డ్ తీసుకుని వస్తాను అంటుంది. అర్జున్ ఆమెకి మెసేజ్ చేస్తాడు. అర్జున్ పంపిన ఫ్రమ్ అడ్రస్ ఆ కార్డు చూసి షాక్ అయ్యి అర్జున్ ఆ కంపెనీ ఓనరా, నేను అక్కడే పనిచేయడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటుంది మహి. తర్వాత తల మీద చేయి పెట్టుకున్న అబ్బా ఎంత పని అయిపోయింది, నేను ఎన్నేసి మాటలు అన్నాను, ఇప్పుడు అర్జున్ ఒప్పుకోకపోతే ఎలా అనుకుంటుంది. ఈ రోజుకి కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.